హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. మనకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ముచ్చట కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ముచ్చట్లో ఒక సరదా ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ రోజు మన షోకి వచ్చిన గెస్ట్ ఎవరంటే, నమస్కారం అండి. తెలుసు తెలియక నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నన్ను కాదు, దాన్ని క్షమించే. ఈ రోజు యాంకర్ నేనమ్మ, మీరు గెస్ట్. మిమ్మల్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఫస్ట్ అడిగేవన్నీ అడుగుతారు, భయం వేస్తుంది అంటారు. ఉమా మహేశ్వరి, ఆ పేరు అన్నపూర్ణమ్మగా ఎలా మారింది? ఉమా అంటే తుప్పుక్కని వచ్చినట్టుంటుంది. బేసిక్ గా ఏంటంటే అందరూ అన్నం తింటారు, మీరు అన్నం తింటారా? నేను అన్నం 3 సార్లు తింటా. మీరందరూ ఒకసారే కదా తినేది. పొద్దున్న టిఫిన్ తింటారు, టిఫిన్ బాగున్న చోటే తింటా, బాగోకపోతే ఒకరోజు తప్పు చేస్తా. అమ్మ మీకు ఇది కానీ లేదు, ఏమి అంటే లేదు. తలకాయ నొప్పి వస్తున్నాను. అంటే ఒక్కసారి ఏదైనా ట్రై చేస్తారా? అంటే తలకాయ నొప్పి వస్తుందో లేదో చూద్దాం. లేదు, ఆల్రెడీ వచ్చేయండి. ఆ గోడ మీద ఈ గోడ మీద పడి రాత్రి పంపు తగిలిందండి. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? ఈ ప్రపోజల్స్ లైఫ్ అంతా ఉంటాయి. ఇప్పటికీ అమ్మా 13th ఇయర్ లో వచ్చాను నేను ఇండస్ట్రీకి రంగేసుకు. సినిమాస్ అవ్వచ్చు, సిరీస్ అవ్వచ్చు, ఈ క్యారెక్టర్ కావాలంటే కమిట్మెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు. 20 ఏళ్ల ముందు కమిట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి వాక్కుంటారు. అలా ఉంటేనే చూసే జనాలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీ చేస్తున్నారు. బ్రెయిన్ అలా ఉంటే చూసేవాడికి కూడా అలాగే ఉంటది. ఏదో నిక్కర్ వేసుకుని బనీన్ వేసుకుని వెళ్తావు. సిగ్గు లేకుండా చెబుతున్నావు, కమిట్మెంట్ అడగరట్టు వెళ్తే అడగడం కరెక్టా కాదా అని నువ్వెవరు చెప్పడానికి? అంటే ఒకరు ఎదగాలి అంటే ఒకరిని తొక్కాలి అంటారు. అమ్మా ఎంతమంది మీరు అసలు ఫ్యామిలీ? మేము 3 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నదమ్ముడు ఉన్నారు. మా అమ్మగారు పోయారు, మా నాన్నగారు పోయారు, నా పాప పోయింది. ఎవరైనా లేరు అని తెలిసినప్పుడు మనం తట్టుకోవడం చాలా కష్టం. కానీ గుర్తొస్తారు, తెల్లవారుజామున గుర్తొస్తారు, ఏదైనా తినేటప్పుడు గుర్తొస్తారు, వాళ్ళకి ఇష్టమైంది మనం తినేటప్పుడు గుర్తొస్తారు. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకి మన బిగ్ టీవీలో.